హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యూ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో జెన్యూన్ ఎర్నింగ్ సైట్తో మీ ముందుకు వచ్చేసాను. దీంట్లో వచ్చేసి సింపుల్గా వర్క్ ఉంటుంది. సో ఆన్సర్స్ చేస్తే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్కి మీరు సింపుల్గా ఆన్సర్స్ చేస్తే సరిపోతుంది. క్వశ్చన్స్ కూడా చాలా సింపుల్, ఎవరైనా ఆన్సర్ ఇవ్వచ్చు, చిన్నపిల్లలు కూడా దీనికి ఆన్సర్ ఇవ్వచ్చు, అలా ఉంటాయి క్వశ్చన్స్ వచ్చేసి. దీంట్లో ఎలా సైన్అప్ చేసేసుకోవాలో, అసలు వర్క్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలో, పేమెంట్ ఎలా తీసుకోవాలి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇది వచ్చేసి టొలునా ఇన్ఫ్లుయెన్సర్స్. దీంట్లో వచ్చేసి మీరు సర్వీస్కి ఆన్సర్స్ ఇస్తూ దీంట్లో మనీ ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. క్లిక్ చేయగానే ఇలా డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు సైన్ అప్ అని క్లిక్ చేసేయండి. ఇక్కడ చూసేసుకోవచ్చు మీరు సైట్ ఎలా ఉంటుందో అని క్లియర్గా చూసేసుకోవచ్చు. ఇన్స్పైర్ యువర్ పర్సనల్ ఒపీనియన్ క్యాన్ బికమ్ ద ఇన్స్పిరేషన్ దాట్ అదర్స్ నీడ్ అని ఇచ్చారు. మీరు ఒపీనియన్ ఇవ్వాలి అంతే. ఆన్సర్ అంటే ఏదో ఇవ్వని అవసరం లేదు. మీరు జస్ట్ మీ ఒపీనియన్ ఏంటి ఆ ప్రోడక్ట్ పైన అని ఇచ్చేస్తే సరిపోతుంది. 1 క్లిక్ చేయాల్సి ఉంటుంది. షేర్ లెటర్స్ హెల్ప్ యూ గెట్ యువర్ ఐడియాస్ ఇన్ టు ద రైట్ ఇయర్స్ అని ఇచ్చారు. గెయిన్ విత్ గ్రేట్ ఫీడ్బ్యాక్ కమ్స్ గ్రేట్ రివార్డ్స్ అని ఇచ్చారు. రివార్డ్స్ ప్రొవైడ్ చేస్తారు. రివార్డ్స్ వచ్చేసి మీరు క్యాష్గా రిడీమ్ చేసేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి యూ హ్యావ్ ద పవర్ టు ఇన్ఫ్లుయెన్స్ సమ్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ బ్రాంచ్, షేర్ యువర్ ఇన్సైట్స్ అండ్ బీ రివార్డెడ్ ఇన్స్టెంట్లీ అని ఇచ్చారు. సో అమెజాన్, కోకోకోలా, ఎక్స్పీడియా, కెలాగ్స్, లోరియల్ ఇవి చూసారా, చాలా ఉన్నాయి. ఇక్కడ ఫీడ్బ్యాక్ కూడా చూసేసుకోవచ్చు. సింపుల్ అండ్ ఎంటర్టైనింగ్, లాట్స్ ఆఫ్ ఫన్, ఐ రియల్లీ ఎంజాయ్, టొలునా ఈస్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ హియర్ ఈస్ ఎంజాయబుల్ అని ఇచ్చారు. మీరు క్లియర్గా చూసేసుకోవచ్చు. 100% జెన్యూన్, 100% మీకు పక్కగా పేమెంట్ ఇస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూసేసుకోవచ్చు. ఇక్కడ సైన్అప్ అని ఉంది చూసారా, సైన్అప్ పైన క్లిక్ చేసేయండి. సో ఇక్కడ వాట్స్ యువర్ ఫస్ట్ నేమ్ అని అడుగుతుంది. సో నో వన్ ఎల్స్ విల్ సీ దిస్ అని ఇచ్చారు. సో ఎవరు చూడరు ఈ నేమ్ వచ్చేసి. మీ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి. సో నా నేమ్ ఇచ్చేసాను. నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. హాయ్ ఎడు, వాట్స్ యువర్ లాస్ట్ నేమ్ అని ఇచ్చారు. లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. వాట్స్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అని ఇచ్చారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. నేను ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేశాను. వాట్స్ యువర్ జెండర్ అని అడుగుతున్నారు. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. వాట్స్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని అడుగుతున్నారు. నేను ఈమెయిల్ అడ్రస్ ప్రొవైడ్ చేసేస్తాను. సో ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాను. నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. విచ్ కంట్రీ డూ యూ లివ్ ఇన్ అంటే ఇండియా ఆటోమేటిక్గా వచ్చింది. నెక్స్ట్ అని క్లిక్ చేసేస్తున్నాను. వాట్స్ యువర్ పిన్ కోడ్ అని అడుగుతుంది. పిన్ కోడ్ ఇచ్చేస్తాను ఇక్కడ. నెక్స్ట్ అని క్లిక్ చేసేస్తున్నాను. ప్లీజ్ క్రియేట్ ఏ పాస్వర్డ్ అని అడుగుతుంది. పాస్వర్డ్ క్రియేట్ చేసేసుకోవాలి. పాస్వర్డ్ మస్ట్ బి స్ట్రాంగ్. ఎప్పుడు నేను రికమెండ్ చేసేది స్ట్రాంగ్గా పాస్వర్డ్ పెట్టుకోండి, మీ అకౌంట్స్ సెక్యూర్గా ఉంటాయి అనేసి. సో స్ట్రాంగ్గా పెట్టేసుకోండి పాస్వర్డ్. నేను ఇప్పుడు పాస్వర్డ్ చూస్ చేసుకుంటాను. సో ఇక్కడ టైమ్ టు చెక్ యువర్ ఈమెయిల్ అని ఇచ్చారు. గ్రేట్ జాబ్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అన్ అకౌంట్. నౌ జస్ట్ టు మేక్ ష్యూర్ వీ గాట్ యువర్ ఈమెయిల్ కరెక్ట్, చెక్ యువర్ ఈమెయిల్ ఇన్బాక్స్ ఫర్ మెసేజ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ అని ఇచ్చారు. క్లిక్ ఆన్ ద ఓపెన్ బై మెయిల్ బాక్స్. సో ఇక్కడ వచ్చేసి మీరు ఈమెయిల్ చెక్ చేసుకోవాలి. ఈమెయిల్కి వచ్చేసి వీళ్ళు ఒక లింక్ సెండ్ చేశారట. నేను ఇప్పుడు నా ఈమెయిల్ చెక్ చేసుకొని వచ్చేస్తా. సో ఇక్కడ వచ్చేసి నా ఈమెయిల్ చూసారా, ఇక్కడ వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్ ఆన్ బికమింగ్ టొలునా ఇన్ఫ్లుయెన్సర్ అని వచ్చేసి వెరిఫై యువర్ మెయిల్ అని ఒకటి బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఆర్ యూ రెడీ టు ఇన్ఫ్లుయెన్స్ యువర్ వరల్డ్ అని వచ్చింది. నేను స్టార్ట్ అని క్లిక్ చేసేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది చూడండి. ఎడ్యుకేషన్ లెవెల్ అని అడుగుతుంది. ప్లీజ్ సెలెక్ట్ అన్ ఆన్సర్. సో దీంట్లో వచ్చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వకండి. నేను రికమెండ్ చేసేది పర్సనల్ డీటెయిల్స్ ఇస్తే మాత్రం ఎట్ యువర్ ఓన్ రిస్క్ అది. సో ఎడ్యుకేషన్ లెవెల్ అడుగుతున్నారు చూడండి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అంటే మీరు ఎడ్యుకేషన్ అవన్నీ ఇచ్చేయచ్చు, కాకపోతే మొబైల్ నెంబర్ ఇవి ఇచ్చేయకండి. సో ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ అన్ ఆన్సర్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ సో ఎడ్యుకేషన్ లెవెల్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ 3 ఇయర్ కాలేజ్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. ఎంప్లాయ్మెంట్ అని అడుగుతుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చేసి నేను ఫ్రీలాన్సర్ అని ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ అని క్లిక్ చేసేస్తున్నాను. హౌస్ హోల్డ్ ఇయర్లీ ఇన్కమ్ అని అడుగుతుంది. 1 lakh to 1,49,000 ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేసేస్తున్నాను. వాట్ ఈస్ యువర్ మంత్లీ హౌస్ హోల్డ్ ఇన్కమ్ బిఫోర్ ట్యాక్స్ ఇన్ ఐఎన్ఆర్ అని ఇచ్చారు. సో ఇక్కడ 25 to 49 ఇచ్చాను. నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ యువర్ హౌస్ హోల్డ్ ఇంక్లూడింగ్ యూ అని ఇచ్చారు. నేను ఏదో ఒకటి 4 అని ఇస్తున్నాను. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అండర్ 18 ఇన్ యువర్ హౌస్ హోల్డ్ అంటే 3 అని ఇచ్చేసాను. మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చేసుకోవచ్చు దీంట్లో ఆన్సర్స్. ఆర్ యూ రెస్పాన్సిబుల్ ఫర్ ద షాపింగ్ ఇన్ యువర్ హౌస్ హోల్డ్ అని ఇచ్చారు. ఎస్ అని క్లిక్ చేస్తున్నాను.
ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ అడ్రస్ అని ఇచ్చారు. రైట్ బిట్వీన్ 0 to 1000 క్యారెక్టర్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ అడ్రస్ ఇవ్వాలని ఇచ్చారు. నేను అడ్రస్ ఇక్కడ ప్లేస్ చేసేస్తాను. ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ అడ్రస్ అని అడుగుతుంది. సిటీ, సో పిన్ కోడ్ అడిగింది చూడండి, పోస్టల్ ఇండెక్స్ నెంబర్. నెక్స్ట్ అని క్లిక్ చేసేస్తున్నాను. స్టేట్ అడుగుతుంది, మన స్టేట్ ఏంటో అది ఇచ్చేసేయాలి. నేను వచ్చేసి ఇక్కడ వచ్చేసి మన స్టేట్ లేదు కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ అని క్లిక్ చేశాను. ఏరియా ఇచ్చేసేయండి, ఈస్ట్ గోదావరి ఇచ్చాను. నెక్స్ట్ అని క్లిక్ చేశాను. ప్లీజ్ సెలెక్ట్ ద మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద చీఫ్ వేజ్ ఎర్నర్ ఇన్ యువర్ హౌస్ హోల్డ్, ద పర్సన్ హూ కంట్రిబ్యూట్స్ ద మోస్ట్ టువర్డ్స్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అని ఇచ్చారు. ఇది వచ్చేసి నేను ఎస్ఎస్సి హెచ్ఎస్సి అని ఇచ్చాను. నెక్స్ట్ అన్న ప్లీజ్ సెలెక్ట్ ద ఆక్యుపేషన్ ఆఫ్ ద చీఫ్ వేజ్ ఎర్నర్ ఆఫ్ యువర్ హౌస్ హోల్డ్ అని ఇచ్చారు. ప్లీజ్ సెలెక్ట్ అన్ ఆన్సర్. సో పెట్టి ట్రేడర్ అని ఇచ్చేసాను. నెక్స్ట్ అని క్లిక్ చేశాను. ప్లీజ్ సెలెక్ట్ ఫ్రమ్ ద బిలో లిస్ట్ ఆల్ దట్ ఐటమ్స్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఓన్. ఇట్ కుడ్ బి, ఇక్కడ మీరు అంతా రీడ్ చేసేసుకోవచ్చు. నేను ఇదంతా చదివేయాలి అని అంటే చాలా టైం పడుతుంది. సో ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను. సో ఇందాక చేశాను కదా, ఇక్కడ చూడండి యూ హ్యావ్ 600 పాయింట్స్ అని ఇచ్చారు. రివార్డ్స్ చూసేసుకోవచ్చు. ఇక్కడ మీరు యూ హ్యావ్ 600 పాయింట్స్. నేను ఇందాక ఆన్సర్ ఇచ్చిన దానికి 600 పాయింట్స్ వచ్చాయి నాకు. అవి వచ్చేసి మీరు రిడీమ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ రివార్డ్ సెంటర్ చూడండి, గిఫ్ట్ కార్డ్స్ అండ్ అదర్ స్టఫ్ అని ఇచ్చారు. 19,000 to 800 to 51,000 పాయింట్స్ వస్తే మీకు ఇంత రేంజ్లో పాయింట్స్ వస్తే మీరు వచ్చేసి ఇలా రిడీమ్ చేసేసుకోవచ్చు గిఫ్ట్ కార్డ్స్ ఆర్ అదర్ స్టఫ్గా. సో ఇది ట్రస్టెడ్. ఇక్కడ చూడండి పేపాల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పేటిఎం. సో దీంట్లో నుండి మీరు రిడీమ్ చేసేసుకోవచ్చు. 100% ట్రస్ట్ చేయొచ్చు దీంట్లో వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి యువర్ సర్వీస్ అవైట్స్ అని ఇచ్చారు. స్టార్ట్ అని క్లిక్ చేసేసి మీరు ఇంకా సర్వీస్ కూడా ఫిల్ చేసేసుకుంటూ ఇలా పాయింట్స్ ఎర్న్ చేసేసుకోండి. ఆ పాయింట్స్ని వచ్చేసి మీరు గిఫ్ట్ కార్డ్స్గా అదర్ స్టఫ్ ఏదైనా మీరు రిడీమ్ చేసేసుకోవచ్చు. పేపాల్ కానీ ఎలా అయినా మీరు రిడీమ్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్గా పేపాల్కి వచ్చేస్తుంది. సో దీంట్లో వచ్చేసి వర్క్ చేసేసుకొని ఎర్న్ చేసేసుకోండి. సో ఇక్కడ లోడ్ మోర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయడంతోనే లైఫ్ స్టైల్ అప్ టు 2000 పాయింట్స్, న్యూ ప్రోడక్ట్స్, లైఫ్ స్టైల్, న్యూ ప్రోడక్ట్స్, ఇలా మీరు లోడ్ మోర్ అని క్లిక్ చేసిన కొద్దీ మీకు వచ్చేసి ఇంకా చాలా సర్వీస్ వస్తాయి. ఇలా వర్క్ చేసేసుకుంటూ మీరు వచ్చేసి రివార్డ్స్ ఎర్న్ చేసేయండి. దీంట్లో వచ్చేసి సర్వీస్ ఆన్ ద గో, గెట్ ద న్యూ యాప్ అని కింద కనిపిస్తుంది కదండి, యాప్ కూడా ఉంటుంది. యాప్లో మీరు డైరెక్ట్గా వర్క్ చేసేసుకోవచ్చు. ఇలా బ్రౌజర్లో చేసుకుంటా అంటే చేసేసుకోండి, నా యాప్లో కూడా చేసేసుకోవచ్చు. వర్క్ వచ్చేసి 100% జెన్యూన్ అని చెప్తాను నేనైతే దీనికి. సో దీంట్లో వర్క్ చేసేసుకొని సో దీంట్లో సింపుల్గా ఆన్సర్ చేసుకుంటూ పాయింట్స్ ఎర్న్ చేసేసుకోండి, దాన్ని రెడీమ్ చేసేసుకోండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. నా నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ గైస్. జై హింద్.